హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఐసిటి కోర్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వీడియో ఇది. అండ్ ఐసిటి 1 మంత్కి అయితే కోర్ కాన్సెప్ట్ చెప్పింటాడు. దాంట్లో మనం కొంచెం కంపేర్ చేసి 30 డేస్ చెప్పిండేది మనకి యూస్ఫుల్ అండ్ మీకు యూస్ అయ్యేది కొంచెం మాత్రం చెప్తా, ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా మనకు వచ్చేసి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చెప్తాడు. ఇంకోటి వచ్చేసి మార్కెట్ మూవ్ అయ్యేటప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి, ఎక్కడ అంటే అది కరెక్ట్ అయిన మూమెంటా కాదా, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది కూడా చెప్పింటాడు. అండ్ ఈరోజు వచ్చేసి అదే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ మీరు ఐసిటి నేర్చుకోవాలి అనుకునేటప్పుడైతే ఈ వీడియో కంపల్సరీగా మీకు ఒక స్టెప్ అయితే యూజ్ అవుతుంది. సో మార్కెట్లో మెయిన్గా మనకు 4 ఫేసెస్ ఉంటాయి. అంటే ఈ 4 తప్ప మార్కెట్ వేరే దానికి వెళ్ళదు అనేసి ఐసిటి చెప్తాడు, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి కన్సాలిడేషన్, అండ్ దాని తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ కన్సాలిడేషన్, ఎక్స్పాన్షన్, దాని తర్వాత రీట్రేస్మెంట్ లేకపోతే రివర్సల్, ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, రెండు జరగవు, ఓకేనా. రీట్రేస్మెంట్ ఆర్ రివర్సల్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి కన్సాలిడేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే నార్మల్గా చూసుకుంటే మనకు సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంటుంది కదా, మండే ఓపెన్ అవుతుంది మార్కెట్, ఓకేనా. అంటే ఒక హాలిడే తర్వాత ఓపెన్ అయినాక మార్కెట్ ఏదైతే ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజు మనకు కన్సాలిడేషన్ జరిగేకి చాలా ఎక్కువ ఛాన్సెస్ కాదు, కన్సాలిడేషన్ ఆ రోజు జరుగుతుంది, ఓకేనా. అంటే ఒక గ్యాప్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయితే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎందుకలా అంటే ఇద్దరు బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకుంటే బ్యాంక్స్, వీళ్ళు ఎవరైనా సరే ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకువెళ్ళాలనేసి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంటుంది, ఓకేనా. ఆ ఫైట్ జరిగేటప్పుడే కన్సాలిడేషన్ ఫామ్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ ఫామ్ అయినాక మనకు ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, రియల్ మూవ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ కన్సాలిడేషన్, దాని తర్వాత ఎక్స్పాన్షన్ జరిగినాక అంటే ఇప్పుడు కన్సాలిడేషన్లో ఇద్దరు పోటీ పడుతుంటారు. దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఎటు సైడ్ పోవాలో డైరెక్షన్ని డిసైడ్ చేస్తారు. ఆ డైరెక్షన్ డిసైడ్ అయినాక దాన్ని ఎక్స్పాన్షన్ అంటారు. ఎక్స్పాన్షన్ జరిగినాక ఒకటి రీట్రేస్మెంట్ జరగల లేదా రివర్సల్ జరగల. రీట్రేస్మెంట్ జరిగితే కొంచెం పుల్ బ్యాక్ వచ్చి దాని తర్వాత అగైన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. లేదు అనుకుంటే రివర్సల్, అంటే రివర్సల్ జరిగే ముందర మనకు ఒక లిక్విడిటీ స్వీప్ చేసుకొని రివర్సల్ ఎక్స్పాన్షన్కి ఆపోజిట్లో జరుగుతుంది, ఓకేనా. ఇది మార్కెట్లో నార్మల్గా జరిగేది. అండ్ కన్సాలిడేషన్ అంటే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసింటారు, మండే ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి అని చెప్తుంటారు, ఓకేనా. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ అవడమే ఆ వీక్లీ థియరీ చూసుకుంటే మనకి ఏం చెప్తుందంటే మండే ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్లో ఉంటుంది మార్కెట్ అని చెప్తుంది, ఓకేనా. దాని తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతుంది, రీట్రేస్మెంట్, రివర్సల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఆ వీక్లో. సో ఫస్ట్ వచ్చేసి కన్సాలిడేషన్. అండ్ ఇది డే టైం ఫ్రేమ్ది, ఇది మళ్ళీ చెప్తా మీకు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలా కన్సాలిడేషన్ జరిగేటప్పుడు హైస్ అండ్ లోస్ దగ్గర లిక్విడిటీ ఫామ్ అవుతుంది, ఓకేనా. లిక్విడిటీ అంటే ఓన్లీ కన్సాలిడేషన్లో మాత్రమే కాదు, దానికంటూ వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ కొంచెం దండిగా పేర్లు ఉంటాయి. అవన్నీ ఫర్దర్గా మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇలా ఈ కన్సాలిడేషన్లో మనకు ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ ఇవి వస్తాయి. ఇలా ఫామ్ అయినప్పుడు రెండు సైడ్లో వచ్చేసి లిక్విడిటీ ఉంటుంది, స్టాప్ లాసెస్. అవి రీటైల్ ట్రేడర్స్ అయితే కాదు 100%. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో కదా వాళ్ళవి స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా. అక్యుములేషన్ ఒక కన్సాలిడేషన్ జరిగినప్పుడు. అండ్ దాని తర్వాత మనకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఓకేనా. ఒక స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అంటే ఎటు సైడ్ తీసుకెళ్ళాలనేసి డిసైడ్ అవుతారు. దాని తర్వాత ఒకటి రీట్రేస్మెంట్ ఆర్ రివర్సల్ జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రీట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్
కన్సాలిడేషన్ జరిగింది మార్కెట్, దాని తర్వాత రీట్రేస్మెంట్ వచ్చింది, అండ్ ఎక్స్పాన్షన్ వచ్చింది, దాని తర్వాత రీట్రేస్మెంట్ వచ్చి అగైన్ ట్రెండ్ కంటిన్యూ అయింది ఇక్కడ. ఓకేనా, ఇది మనకు ఐసిటీ చెప్తాండి. ఇది అంటే ఎప్పుడు అక్యుములేషన్ జరుగుతుంది, ఎప్పుడు కన్సల్టేషన్, ఇవి రిట్రేస్మెంట్ రివర్సల్స్ మార్కెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. అండ్ ఇంకోటి ఏమంటున్నాడంటే ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, వాటిని పీడిఎస్తో అలైన్ చేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు పీడిఎస్ అంటే ప్రైస్ డెలివరీ ఆల్గరిథమ్స్. ఓకేనా, వీటిని ఐసిటీ టూల్స్గా యూస్ చేస్తారు. అంటే మార్కెట్ ఎక్కడ ఉంది, ఏమవుతుంది నెక్స్ట్, ఇలా ఐడెంటిఫై చేసుకోవడం కోసం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అంటే ఈ 4 కాన్సెప్ట్స్తో మనం పీడిఎస్ని అలైన్ చేయమంటున్నాడు. ఓకేనా, అలైన్ చేసి చెప్తాడు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎక్స్పాన్షన్, రిట్రేస్మెంట్, రివర్సల్స్ అండ్ కన్సాలిడేషన్, ఈ 4 స్టేజెస్ గురించి మనం ఇప్పుడే మాట్లాడేసాం. అండ్ వీటితో మనం కంబైన్ తెలిసిన పీడిఎస్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అండ్ లిక్విడిటీ వైడ్స్. ఇక్కడ లిక్విడిటీ వైడ్స్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ రెండు సేమ్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ పూల్స్, స్టాప్ రన్స్, అంటే ఇవి రెండింటికి మీనింగ్ స్టాప్ లాసెస్ మనీనే. అండ్ ఈక్విలిబ్రియం. ఓకేనా, ఈక్విలిబ్రియం అంటే 50% లైన్. ఓకేనా, ఓ ఫిబ్ కానీ డ్రా చేసుకున్నప్పుడు ఓ 50% వస్తుంది కదా సెంటర్ లైన్, అదే మనకు ఈక్విలిబ్రియం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎక్స్పాన్షన్ని ఆర్డర్ బ్లాక్తో ఈక్వల్గా చూస్తున్నాడు. ఓకేనా, ఈక్వల్గా చూడమంటాడు. ఎక్స్పాన్షన్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ద ఆర్డర్ బ్లాక్స్. అంటే ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, ఓకే, ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగింది కదా, ఒక కన్సల్టేషన్ తర్వాత ఒక కన్సల్టేషన్ జరిగింది ఫస్ట్ మనకు ఇక్కడ మార్కెట్లో, దాని తర్వాత ఒక ఎక్స్పాన్షన్ జరిగింది. కరెక్టా? ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్స్పాన్షన్ జరిగే ముందర కన్సల్టేషన్ ఉంటుంది కదా, ఆ కన్సల్టేషన్లో 50% లైన్ దానికి టచ్ చేయి, 50% టచ్ చేయి లాస్ట్ ఆపోజిట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకేనా, అండ్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు మీకు ఈ కోర్ కాన్సెప్ట్ ఫుల్ వీడియో అర్థం కాకుండా పర్లేదు, కానీ ఈ వీడియో ఇంపార్టెంట్. ఓకేనా, అంటే అర్థం కావట్లేదంటే స్టార్టింగ్ ఈ వీడియో చూస్తే అర్థం కాదు, ఫర్దర్గా మనకు ఈ పీడిఎస్ అండ్ కొంచెం డీప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అప్పుడు మళ్ళీ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి అక్కడ చెప్పినది ఏం చెప్పినాడంటే ఒక అక్యుములేషన్ కన్సల్టేషన్లో హైటులో మార్క్ చేసుకుంటే మనకు 50% లైన్ వస్తుంది. ఆ 50% లైన్లో ఉన్న లాస్ట్ ఆపోజిట్ క్యాండిల్ మనకు ఆర్డర్ బ్లాక్ కిందన కన్సిడర్ అవుతుంది. ఓకేనా, ఇలా కరెక్ట్ మనకు ఇక్కడ ఎక్స్పాన్షన్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఎక్స్పాన్షన్ వచ్చింది అండ్ దాంట్లో ఉన్న లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది, లాస్ట్ ఆపోజిట్ క్యాండిల్. ఎందుకు ఇది కాదు అంటే ఇంకోటి ఉంది కదా, ఆ 50% లైన్ ఏదైతే ఉంటుందో దానికి టచ్ ఉండాలనేసి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ 50% లైన్కి ఈ లాస్ట్ ఆపోజిట్ క్యాండిల్ మనకు టచ్ ఉంది. సో ఇది మనకు ఆర్డర్ బ్లాక్ కింద వర్క్ అవుతుంది. ఇలా కరెక్ట్ అగైన్ ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు మార్కెట్ రివర్సల్ అంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, మార్కెట్ అనేది కోడెడ్. ఓకేనా, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది కోడెడ్ అయి ఉంటుంది. పిప్పు నుంచి పిప్పుకి అది వర్క్ అవుతుంది, అంటే పిప్ టు పిప్పు కానీ కోడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్పాన్షన్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ద ఆర్డర్ బ్లాక్. ఓకేనా, ఇలా ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో దానికి లాస్ట్లో ఉన్న ఆపోజిట్ క్యాండిల్ అండ్ దాని ముందర మ్యానిపులేషన్ ఉండాల. ఓకేనా, దీన్ని కన్సల్టేషన్, మ్యానిపులేషన్, అక్యుములేషన్ అంటారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అక్యుములేషన్లో మనం లాస్ట్ ఆపోజిట్ క్యాండిల్ తీసుకున్నాం. ఆపోజిట్ క్యాండిల్కి మిడ్కెట్ ట్యాప్ అయిన వెంటనే మార్కెట్ మనకు మూవ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్స్పాన్షన్ జరిగింది కదా, ఆ డైరెక్షన్లో మనకు మూవ్ స్టార్ట్ అవుతుంది.
ఓకేనా. దీన్ని ఏమంటున్నాడు అంటే ఎక్స్పాన్షన్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ద ఆర్డర్ బ్లాక్స్ అంటున్నాడు. ఓకేనా. అండ్ అంటే ఈ 4 పేసెస్తో ఫస్ట్ది ఎక్స్పాన్షన్ని ఆర్డర్ బ్లాక్తో అలైన్ చేసినాడు. ఓకేనా. సెకండ్ది వచ్చేసి రీట్రేస్మెంట్. రీట్రేస్మెంట్ అంటే మనం ఎక్స్పాన్షన్ జరిగి ఉంటుంది కదా, ఎక్స్పాన్షన్ జరిగి పుల్ బ్యాక్ ఏదైతే ఉంటుందో మనకు ఇలా ఎక్స్పాన్షన్ జరిగి ఒక పుల్ బ్యాక్ వస్తుంది, అగైన్ రియల్ మూవ్ వెళ్తుంది కదా, ఈ పుల్ బ్యాక్నే రీట్రేస్మెంట్ అంటాం. ఓకేనా. దానిని దేంతో కంపేర్ చేస్తున్నాడంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్తో కంపేర్ చేయట్లేదు, అలైన్ చేస్తున్నాడు. ఇక్కడ రీట్రేస్మెంట్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్స్తో అలైన్ చేస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక ఎక్స్పాన్షన్ హై టూలో ఇక్కడ నుంచి ఇలా ఎక్స్పాన్షన్ జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడి వరకు రీట్రేస్మెంట్ రావచ్చు అని చెప్తే ఒక ఎఫ్ఈజీస్ ఆర్ లిక్విడిటీ వైడ్స్ వరకు రావచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. మార్కెట్. సో ఇక్కడ ఏదైతే ఎఫ్ఈజీ ఉందో ఆ ఎఫ్ఈజీ వరకు మార్కెట్ రీట్రేస్మెంట్ వచ్చి దాని తర్వాత ఏదైతే డైరెక్షన్ మార్కెట్ మేకర్స్ అనుకుంటారో ఆ డైరెక్షన్లో వెళ్తుంది అని ఐసిటి మనకు చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే రీట్రేస్మెంట్ వచ్చేటప్పుడు ఎక్కడి వరకు వస్తుందని మనం ఒక గెస్ అనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి ఫిబ్బు గోల్డెన్ జోన్ అంటారు కదా, 0.5 నుంచి 0.7 సంథింగ్ ఎత్తు, అలాగైనా చూడొచ్చు. లేదనుకుంటే ఈ ఎఫ్ఈజెస్ అండ్ లిక్విడిటీ వైడ్స్ కానీ మనం చూడొచ్చు. ఓకేనా. హై టూలో ఫిబ్ డ్రా చేసుకుంటే 50% దానిపైన ఉన్న ప్రీమియం జోన్లో మనం పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా రీట్రేస్మెంట్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్స్తో అలైన్ చేస్తున్నాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రివర్సల్స్. ఓకేనా. రివర్సల్ వచ్చేసి ఇక్కడ లిక్విడిటీ పూల్స్తో అంటే అలైన్ చేస్తున్నాడు. లిక్విడిటీ పూల్స్ అంటే మనకు ఒకటి కాదు, 6 to 7 పైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ ఒక హై లిక్విడిటీ తీసుకుంది మార్కెట్. హై లిక్విడిటీ తీసుకున్నాక మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ సమ్వేర్ అప్ ట్రెండ్ ఉండొచ్చు. ఒక హై లిక్విడిటీ తీసుకున్నాక రివర్సల్ వచ్చింది. సో దీన్నే అలైన్మెంట్ అంటున్నాడు. ఏదో ఒక లిక్విడిటీ స్వీప్ అయినాక దానికి రివర్సల్లో మార్కెట్ వెళ్ళాలి. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అప్ ట్రెండ్ ఉంది మార్కెట్. ఓకేనా. హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటా ఒక హై క్రియేట్ అయింది. హై క్రియేట్ అయినాక ఈ జోన్లో వచ్చేసి ఆ హైని లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకేనా. ఈ హైని ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నాక మనకు ఫాల్ స్టార్ట్ అయింది. ఓకేనా. దీన్నే రివర్సల్గా మనం అనుకుంటాం. ఓకేనా. అంటే ఒక లిక్విడిటీ ఏదైతే స్వీప్ జరిగినాక రివర్సల్ వస్తుందని అలైన్ చేస్తున్నాడు మార్కెట్ని. ఓకేనా. అంటే ఆ 4 పేసెస్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేకి మనకు ఈ 4 పేసెస్ అంటే ఈ పీడిఎస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు రివర్సల్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటామంటే ఒక లిక్విడిటీ స్వీప్ జరిగినాక మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా. ఇలా రివర్సల్ని లిక్విడిటీతో మనకు అలైన్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కన్సాలిడేషన్ ఈక్విలిబ్రియంతోనే అక్కడ అలైన్ చేస్తున్నాడు. అండ్ అది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఒక కన్సాలిడేషన్ ఎందుకు జరుగుతుందంటే 2 బిగ్ ప్లేయర్స్ ఫైట్ వల్ల జరుగుతుంది. ఆ సెంటర్ హై టూలో మార్క్ చేసుకున్నప్పుడు మనకు ఒక 50% లైన్ వస్తుంది కదా, దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా. ఆ 50%ని ఆర్డర్ బ్లాక్స్ లేదనుకుంటే లిక్విడిటీ కోసం
సింక్ చేస్తున్నాడు. ఓకేనా, ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఈక్విలిబ్రియం యూజ్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే కన్సల్టేషన్ అయిన జోన్లో ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇలా మార్కెట్ని ఏవైతే 4 ఐసిటి టూల్స్ ఉన్నాయి కదా, ఈక్విలిబ్రియం, ఆర్డర్ బాక్స్, ఎఫ్ఈజెస్, లిక్విడిటీ, ఈ 4 మార్కెట్ 4 ఫేసెస్ ఉన్నాయి కదా, ఏవేవి? కన్సాలిడేషన్, ఎక్స్పాన్షన్, రీట్రేస్మెంట్ ఆర్ రివర్సల్. ఓకేనా, ఈ 4 ఫేసెస్తో ఎలా వర్క్ అవుతుంది అనేసి ఈ 4 ఐసిటి టూల్స్ని అలా ఏం చేస్తున్నాడు మార్కెట్లో. సో ఇది మనకు అంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. ఇక్కడ మీకు ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పిన ఆ 4 టాపిక్స్ని. అండ్ నెక్స్ట్ మనం పీడిఎస్ అండ్ లిక్విడిటీస్ గురించి మాట్లాడదాం ఫర్దర్గా. అండ్ మనం మెంటర్షిప్గానే చేస్తున్నాం ఐసిటి అనేసి. జాయిన్ అవ్వండి, ఎంక్వైరీ చేయండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. అండ్ ఫండెడ్ అకౌంట్స్ గురించి మన ఫ్యూచర్లో అయితే ఫండెడ్ అకౌంట్స్ అండ్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఉంది ఇప్పటికి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో అవ్వండి. ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తుంటాం. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ యూజ్ అవుతుంది నాకు, నేను ట్రేడర్ ప్రాఫిటబుల్గా కావాలా అనుకునే వాళ్ళు ఫ్రీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం లిక్విడిటీస్ అండ్ పీడిఎస్ వీటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత మార్కెట్ మేకర్స్, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్స్ అండ్ మిడ్ నైట్ ఓపెన్స్, వీటి గురించి మాట్లాడదాం. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసి స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మార్కెట్ ఒక హాలిడే తర్వాత ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు అయినా సరే కొంచెం గ్యాప్ తీసుకొని ఓపెన్ అవుతుంది కదా మార్కెట్, ఏదైనా ఫెస్టివల్స్ కానీ సాటర్డే సండే కానీ అలా అయినప్పుడు మార్కెట్ ఆ 4 ఫేసెస్లో ఉంటాయి కదా. ఇది డైలీ రొటీన్లో చూస్తాం మనం, డైలీ రొటీన్ కాదు, వీక్లీ రొటీన్లో. ఫస్ట్ వచ్చేసి సాటర్డే సండే తర్వాత ఏషియా అక్యుములేషన్ ఉంటుంది 80%. ఓకేనా, ఏషియా అక్యుములేషన్ ఉంటుంది 80% టైమ్స్ అక్యుములేషన్ ఉంటుంది. అంటే అంత పెద్ద మూవ్స్ రావు. ఏషియా అంత యాక్టివ్ ఉండదు. ఓకేనా, యుఎస్ పేర్స్ మీద కంపేర్ చేసి చెప్తాను నేను. ఏషియా సెషన్లో యుఎస్ పేర్స్, న్యూయార్క్ పేర్స్ అంత యాక్టివ్ ఉండవు. అండ్ ఏషియాలో అక్యుములేషన్ అయిన తర్వాత అది లండన్లో ఏదర్ బై సైడ్ అయినా సరే సెల్ సైడ్ అయినా సరే మనకు ఎక్స్పాన్షన్ వస్తుంది. ఎక్స్పాన్షన్ లండన్లో వచ్చినాక న్యూయార్క్ స్టార్ట్ అయినప్పుడు కానీ మనకు కన్సాలిడేషన్ చూస్తాం కొంచెంసేపు. 8:30 AM న్యూయార్క్ టైం, 8:30 AM మోస్ట్లీ ఆ టైంకి మనకు న్యూసెస్ ఉంటాయి. న్యూస్ వరకు మనకు అక్యుములేషన్ జరుగుతుంది 8:30 AM న్యూయార్క్ టైం వరకు. దాని తర్వాత రియల్ మూవ్ స్టార్ట్ అవుతుంది న్యూయార్క్లో కానీ. సో న్యూయార్క్లో వచ్చేసి మనం రీట్రేస్మెంట్ అయినా చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ రీట్రేస్మెంట్ అయినా చూడొచ్చు, లేకుంటే రివర్సల్ అయినా చూడొచ్చు. ఓకేనా, రీట్రేస్మెంట్ వస్తే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రివర్సల్ వస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ట్రెండ్ లండన్ హై కానీ లో కానీ టార్గెట్ చేసుకుంటుంది. ఓకేనా, ఇది డైలీ. అండ్ వీక్లీ వచ్చేసి మండే ఎవ్రీ మండే అక్యుములేషన్లోనే ఉంటుంది. అందుకే మోస్ట్ ట్రేడర్స్ చెప్పేది ఏంటంటే అక్యుములేషన్ అయ్యేటప్పుడు మార్కెట్లో ఎంటర్ కావద్దని అనేసి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో ఇంకా మంచిగా మనం వీడియోస్ చేసుకుందాం. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.